see the thing. The judgments by larger benches or those with equal number of judges are binding on the other benches. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 5 జడ్జ్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది అనుకుందాం. సేమ్ అదే 5 జడ్జ్ బెంచ్ ఇది ఒక తీర్పు ఇచ్చింది, రైట్? ఒక తీర్పు ఇచ్చింది. సేమ్ 5 జడ్జ్ బెంచే ముందు ఇచ్చిన 5 జడ్జ్ బెంచ్ తీర్పుని తప్పు అని పట్టకూడదు, రైట్? ఇది ఏం చెప్పిందో దానిలాగే నెక్స్ట్ ఫామ్ అయిన 5 జడ్జ్ బెంచ్ కూడా చెప్పాలి. ఈ 5 జడ్జ్ బెంచ్ చెప్పిన దాన్ని ఒకవేళ 7 జడ్జ్ బెంచ్ అయినా 9 జడ్జ్ బెంచ్ అయినా అది రాంగ్ 5 జడ్జ్ బెంచ్ చెప్పినది అని చెప్పచ్చు. కానీ సేమ్ నెంబర్ బెంచ్ చెప్పడానికి వీల్లేదు. అలాగే హయ్యర్ బెంచ్ అయితే చెప్పొచ్చు, సేమ్ బెంచ్ చెప్పడానికి లేదు. అలాగే 3 జడ్జ్ బెంచ్ కూడా చెప్పడానికి లేదు, రైట్? తక్కువ జడ్జ్ బెంచ్ సేమ్ జడ్జ్ బెంచ్ ముందు జడ్జిమెంట్ని తప్పు పట్టకూడదు. హయ్యర్ జడ్జ్ బెంచ్ అయితే చెప్పొచ్చు. దీన్ని జ్యుడిషియరీ డిసిప్లైన్ అని అంటారు. జ్యుడిషియరీ డిసిప్లైన్ అని అంటారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఆప్షన్ డి, జ్యుడిషియల్ డిసిప్లైన్.